అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. కార్తీక మాసంలో 5వ రోజు కార్తీక పురాణంలో 5వ అధ్యాయము ఈరోజు విందాము. 5వ అధ్యాయంలో భాగంగా వశిష్ఠుల వారు జనక మహారాజుకి ఈ విధంగా చెప్తున్నారు. ఓ శివధన సంపన్న జనకరాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణంను చేస్తారో వారి పాపాలన్నీ కూడాను పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందులోనూ 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసీ దళాలతో గాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణువుని పూజ చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులెవ్వరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు అని చెప్తూ ఉన్నారు. ఇంకా కార్తీక మాసంలో వనభోజనం యొక్క మహత్యం గురించి కూడాను ఇలా వివరిస్తున్నారు. యః కార్తీకే సితే వనభోజనమాచరే సయాతి వైష్ణవం ధామ సర్వపాపైః ప్రముచ్యతే. అంటే కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనంను చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపీ క్షుద్ర చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనంను ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామంను ఉంచి గంధ పుష్పాక్షింతలతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి గౌరవించి వారిని గౌరవించి వారితో కలిసి భోజనమును చెయ్యాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు, విష్ణులోకాన్ని పొందుతారు. జనకజనపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటము నుంచి రక్షింపబడ్డాడు. ఆ కథ నీకు చెబుతాను, విను అంటూ ఇలా ఆరంభించారు. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైనటువంటి కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ప్రవర్తనలను గుర్తించినటువంటి తండ్రి అతగాడిని పాప విముక్తిని చెయ్యాలని సంకల్పించి, నాయనా, రోజు కార్తీక ప్రాతఃస్నానాన్ని ఆచరించు, సాయంకాలమున హరిసన్నిధిలో దీపారాధనను చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి కా నాయనా అని చెప్పాడు. కానీ దుర్మార్గుడైనటువంటి ఆ బ్రాహ్మణ పుత్రుడు తానటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించరని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోని చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. ఆ శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి, నాయనా, నీవెప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఈ ఎలుక రూపము పోతుంది అని శాప విముక్తిని అనుగ్రహించాడు. ఇలా శాపానికి పాత్రుడైనటువంటి బ్రాహ్మణ కుమారుడు ఆ చెట్టు తొర్రలో ఎలుక రూపంలో జీవనం సాగిస్తూ ఉన్నాడు. అంటే పితృశాపం కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన ఆ బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనది, అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కోటరంలో
ఉండడం సాగాడు, అంటే జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకానొకప్పుడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు తన శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి అక్కడికి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు కూర్చొని తన పరివారానికి పరమపావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనము వల్ల ఉపకారమే గాని అపకారము ఏనాడూ జరగదు. అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శనమాత్రం చేత రవంత పశ్చాత్తాప్తుడై జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అవి వింటూ ఉంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్నాన దాన జప తపః పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారి వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధంగా కిరాతకునికి చెబుతూ ఉన్న కార్తీక మహత్యాన్ని వినడమే తడవుగా తొర్రలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వగాథను వినిపించి ఈ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుల వలన కార్తీక మహత్యాన్ని కడకంట వరకు, అంటే చివరి వరకు తెలుసుకొనడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు. కాబట్టి ఓ జనక మహారాజా, ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతంని ఆచరించాలి, లేదా కనీసము కార్తీక మహత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి అని చెప్పారు. అలాగే ఇంకా కూడాను ఇలా చెప్తున్నారు. రాజర్షి జనక మహారాజా, ఈ కార్తీక మాసము 30 రోజులు కూడాను ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపాన్ని ఉంచిన వారికి అలాగే దీపదానమును చేసిన వారు కూడాను విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరిచి దానితో వత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నీతిని పోసి ఆ ప్రతి వత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి వత్తిని, అంటే బంగారపు వత్తిని చేయించి వాటిని బియ్యపిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనమును పెట్టి అనంతరము తాము స్వయంగా దీపదానమును చేసిన వెడల వారికి ఉన్నటువంటి సర్వ పాపాలు తొలగిపోతాయి. దీపదానమును చేసేటప్పుడు ఇలా మంత్రాన్ని జపించాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపశ్చుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని, అంటే జ్ఞానమును, సంపదలను, శుభములను కలిగించేదైన దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరము శాంతి, సుఖము ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానము వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతరము సర్వభోగాలు కలుగుతాయి. మనోవాక్కాయ కృతపాపాలన్నీ కూడాను సమసిపోతాయి. నిదర్శనార్థమై, అంటే దీనికి నిదర్శనంగా ఒక కథను వినిపిస్తాను విను అంటూ ఇలా చెప్తున్నారు. పూర్వము ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేది. ఆమె ప్రతిరోజు
భిక్షాటనమును చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలను విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తి పడుతూ డబ్బును వెనకేయసాగింది. అంటే డబ్బును పోగు చేయసాగింది, కూడబెట్టసాగింది. ఇతరుల ఇండ్లలో వంట పనులు, కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద నుండి కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదేగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జనాలాజ్ఞ మానసే అయిన ఆ వితంతువు, అంటే ఎప్పుడు కూడా ధనాన్ని కూడబెట్టాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయనే లేదు. హరి కథనో లేకపోతే పురాణాల్లో వినడం కానీ, పుణ్యతీర్థాలను దర్శించడము కానీ, ఏకాదశి ఉపవాసమును కానీ ఏనాడు చేసి ఎరగదు. ఇటువంటి లుబ్ధురాలి ఇంటికి, అంటే లుబ్ధురాలు అనంటే పిసినారితనము కలిగినటువంటి వాళ్ళ ఇంటికి, అంటే ఆమె ఇంటికి దైవవశాన శ్రీరంగ యాత్రికుడు అయిన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. కేవలము చీము, నెత్తురు, మాంసము, ఎముకలతో కూడినటువంటిది, సుఖదుఖములంపటమైనటువంటిది తప్ప ఈ జీవితము, అంటే ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అని పంచభూతాత్మకమైనది ఈ శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతాలు కూడా ఇంటి కప్పు మీద కురిసి నలుదిక్కులా చెదిరిపోయే వాన నీళ్లలాగా చెదిరిపోతాయి. నీటి మీద నురుగులాంటి నీ తనువు నిత్యము శాశ్వతము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలే మసి కావడమే తప్ప ఎలాంటి ప్రయోజనమూ లేదు. మోహాన్ని, భ్రమలను వదిలిపెట్టు. దైవమొక్కడే శాశ్వతమైనటువంటి వాడు, సర్వభూత దయకరుడు అని గుర్తించు. నిరంతరము హరిచరణాలనే స్మరించు. కామమంటే కోరిక, కోపమంటే దురాగ్రహం, భయమంటే ఆత్మానాత్మీయ భంగత, లోభమంటే ధన వ్యయ చింతన, మోహమంటే మమతాహంకారాలు. ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతఃస్నానాన్ని ఆచరించు. విష్ణుప్రీతికై భగవదర్పణంగా దీపదానములు చెయ్యి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షింపబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతగాడి మాటల మహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైనది. తను చేసిన పాపాలకు చింతించినది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాననే వ్రతాచరణను ప్రారంభించింది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణమును ఈ విధంగా కార్తీక మాసము 9 రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసువై విమానారూఢులాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి రాజా, కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసి గాని తెలియక గాని ఎవరైతే దీపదానము చేస్తారో వారు తమ పాపాలను నశింపచేసుకున్నవారే అవుతారు. ఈ అధ్యాయమును ఎవరైనా వినినా చదివినా కూడాను జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులు అవుతారు అని వశిష్ఠుల వారు ఇలా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకా జనకరాజేంద్ర కల్మషగ్నమైన కార్తీక మహత్యంలో పుష్పార్చన దీప విధానాలను కూడా నీకు చెబుతాను, ఇలా విను అంటూ ఇలా చెప్పడం ఆరంభించారు. ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిరావాసం ఏర్పరచుకుంటుంది. అంటే చూడండి,
శ్రీహరిని ఎవరైతే తామర పూలతో పూజిస్తారో వారికి శ్రీ మహాలక్ష్మీదేవి వారి ఇంట్లో కొలువుంటుంది అని చెప్తూ ఉన్నారు. తులసి దళాలతో కానీ, జాజి పువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు, అంటే వారికి మోక్షం లభిస్తుంది అని. ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తియుతులై పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి. అంటే సూర్యుడు ఉదయించగానే ఎలా చీకటి అయితే మాయమైపోతుందో అలా వారి పాపాలు కూడా మాయమైపోతాయి అని చెప్తూ ఉన్నారు. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. అంటే ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని ఎవరైతే ఉసిరికాయలతో పూజిస్తారో వాళ్ళ దగ్గరికి రావడానికి, కనీసము వాళ్ళని చూడడానికి కూడా యముడు భయపడతాడు అని చెప్తూ ఉన్నాడు. కార్తీక మాసములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీ దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతము మట్టి కలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో గాని, అరటి స్తంభాలతో గాని మండపమును కట్టిన వాళ్ళు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగదండ ప్రణామములు చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. విష్ణువునకెదురుగా జప, హోమ, దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. అంటే వాళ్ళే కాకుండా వాళ్ళ పితృలు కూడా, అంటే వారి తల్లిదండ్రులు కూడాను, అందరూ కూడాను వైకుంఠానికి చేరుకుంటారు అని చెప్తూ ఉన్నారు. స్నానములు చేసి తడిబట్టతో నున్న వానికి పొడిబట్టను దానము చేసిన అంతటి పుణ్యము 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పపరాగము వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసె పూలతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది. కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ, పద్మ, స్వస్తికాది రంగవల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందదీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ళ ఆదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీక మాసంలో శివుడిని జిల్లేడు పూలతో పూజించిన వాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరములో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లెపూలతో పూజించిన వారు వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసి గంధముతో సాలగ్రామమును చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. అంటే తులసి గంధంతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ కూడాను నశించిపోతాయి. అంటే విష్ణు దేవాలయాల్లో ఎవరైతే నాట్యాన్ని చేస్తారో, విష్ణు ప్రీతికై ఎవరైతే నాట్యాన్ని చేస్తారో, గానం చేస్తారో వారి సర్వ పాపాలన్నీ కూడాను తొలగిపోతాయి అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా కార్తీక మాసంలో నువ్వుల దానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉన్నాయి. స్నానదానాదులను ఆచరింపని వారు, లోబి అయి యథాశక్తిగా చెయ్యని వారు 100 జన్మలు కుక్కగా పుట్టి చిట్ట చివరికి చెండాల యూనుని జన్మిస్తారు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి తదుపరి 100 పుట్టుకలు శునకయోనుని జన్మిస్తారు. కార్తీక మాసంలో శ్రీహరిని
కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని భేదించుకొని స్వర్గానికి వెడతారు. పద్మాలతో పూజించిన వారు చిరకాలము సూర్యమండలంలోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవిసె పువ్వుల మాలను తాము ధరించి తదుపరిని అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. మాల్యములు, తులసీ దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మమైనటువంటి మార్గాన్ని చెబుతాను విను. అశక్తులైన వాళ్ళు, అంటే ఇవి ఏవి చేయలేని వాళ్ళు ఏమి చేయాలో చెబుతాను విను అంటూ ఇలా చెప్తున్నారు. కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ మాస స్నానేన యత్ పుణ్యం తత్ పుణ్యం లభతే నృప ఆద్యంతిమే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః. అంటే కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ, లేదా శుక్ల పాడ్యమి నాడు కానీ, పౌర్ణిమ నాడు కానీ, అమావాస్య నాడు కానీ సంకల్పరహితముగా ప్రాతఃస్నానంని ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. ఆపాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసము నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నానము చేసిన ఫలాన్ని పొందుతారు. ఇది కేవలం అశక్తులకే సుమా. మహిష, కార్తీక మాసములో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించే వారి పాపాలు కూడా నశించిపోతాయి. అంటే ఓ జనక మహారాజా, మనము దీపం వెలిగించలేకపోయినా ఎవరైనా దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాన్ని చూసి సంతోషించినా కూడాను వారి పాపాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో విష్ణు పూజార్థమై ఇతరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయముగా సంకల్పపూర్వకముగా విష్ణువును పూజించే వాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీక మాసం సాయంకాలాలలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలము స్వర్గములో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్తూ 5వ రోజు పారాయణాన్ని ముగించారు. తిరిగి 6వ రోజు పారాయణంతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.